సో ఇదొచ్చేసి కంప్లీట్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అండి. సోషల్ మీడియా సంబంధించి వర్క్ అయితే చేయాల్సి ఉంటుందనమాట. సోషల్ మీడియాని మేనేజ్ చేసే జాబ్ అనమాట. 2 మంత్స్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్‌లో మీకు 50,000 వరకు పర్ మంత్ అయితే స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. 12థ్ డిగ్రీ, పీజీ అండ్ అలాగే ఎంబీఏ ఫ్రెషర్ క్యాండిడేట్స్, అండర్ గ్రాడ్యుయేట్స్ అండ్ అలాగే పీజీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఏ బ్యాక్‌గ్రౌండ్ అయిన వాళ్ళైనా సరే. సో ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ సంబంధించి అన్ని కంప్లీట్ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే గనుక మీకు కంప్లీట్‌గా అర్థమైతే అవుతుందనమాట. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. క్యూబైట్ కంపెనీ నుండి మనకు ఫౌండర్స్ ఆఫీస్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు అన్నమాట. 2 మంత్స్ ఈ యొక్క ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి మీకు కంప్లీట్గా ఫుల్ టైం పొజిషన్ అయితే ఇస్తారనమాట. సో వర్క్ ఫ్రమ్ హోమ్ కింద అయితే మీరు ఈ యొక్క వర్క్ అయితే చేసుకోవచ్చు. సో హ్యాపీగా రిమోట్ పొజిషన్లో మీ ఇంటి నుండి మీరు వర్క్ అయితే చేసుకునే విధంగా ఉంటుంది. సో ఈ యొక్క నోటిఫికేషన్ని అన్స్టాప్లో అయితే పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇక నోటిఫికేషన్ డీటెయిల్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో త్వరగా అంతా లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టే కంపెనీ వచ్చేసి క్యూబైడ్ అండ్ అలాగే ఫౌండర్స్ ఆఫీస్ ఇంటర్న్షిప్ని అయితే 2 మంత్స్ ఇంటర్న్షిప్ అయితే ఇస్తున్నారనమాట ఈ యొక్క నోటిఫికేషన్కి. సో పాన్ ఇండియా లొకేషన్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే తీసుకుంటున్నారు. మే 27న అప్డేట్ చేయడం జరిగిందనమాట. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ కనుక చూసుకున్నట్టయితే ఫ్రెషర్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఎంబీఏ స్టూడెంట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండ్ అలాగే అండర్ గ్రాడ్యుయేట్స్, సో 12th డిప్లొమో, డిగ్రీ, సో పీజీ, సో ఇలా ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క నోటిఫికేషన్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కీ రెస్పాన్సిబిలిటీస్, మీరు చేయాల్సిన వర్క్ ఏంటని కనుక చూసుకున్నట్టయితే అసిస్ట్ అండ్ డెవలపింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఇంక్లూడింగ్ కంటెంట్ క్రియేషన్, సోషల్ మీడియా మేనేజ్మెంట్కి సంబంధించి అండ్ అలాగే ఈమెయిల్ క్యాంపెయిన్కి సంబంధించి మీరు వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ని ఎగ్జిక్యూట్ చేయడం అండ్ అలాగే డెవలప్ చేయడం, సో అసిస్ట్ చేయడం లాంటి వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి కండక్ట్ మార్కెట్ రీసెర్చ్ అండ్ అనలైజ్ ఇండస్ట్రీ ట్రెండ్స్ టు ఐడెంటిఫై గ్రోత్ ఆపర్చునిటీస్. నెక్స్ట్ వచ్చేసి సపోర్ట్ ది ఫౌండర్స్ ఇన్ వేరియస్ ప్రాజెక్ట్స్ ఇంక్లూడింగ్ ఇన్వెస్టర్స్ రిలేషన్స్ అండ్ అలాగే బిజినెస్ డెవలప్మెంట్ అండ్ అలాగే ఆపరేషన్స్ టాస్క్ అనమాట. సో వీటికి మీరు సపోర్ట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట వేరియస్ ప్రాజెక్ట్స్కి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి క్రియేట్ ప్రెజెంటేషన్స్, రిపోర్ట్స్ అండ్ అలాగే అదర్ మెటీరియల్స్ టు కమ్యూనికేట్ కీ ఫైండింగ్ అండ్ రికమెండేషన్స్ అనమాట. సో ఈ యొక్క రిపోర్ట్స్కి సంబంధించి అండ్ అలాగే మెటీరియల్స్ని క్రియేట్ చేయడం, ప్రజెంటేషన్ చేయడం లాంటి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. కొలాబరేట్ విత్ క్రాస్ ఫంక్షనల్ టీమ్స్ టు ఎన్ష్యూర్ ప్రాజెక్ట్ ఆర్ కంప్లీటెడ్ ఎఫిషియన్సీ ఇన్ ఎఫెక్టివ్లీ అనమాట. సో ఈ యొక్క ఫంక్షనల్స్ టీమ్స్తో మీరు అయితే కొలాబరేట్ అయ్యి వర్క్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్కిల్స్ అండ్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ స్కిల్స్ ఉండాలి మీకు డిజిటల్ మార్కెట్కి సంబంధించి అండ్ అలాగే వాటి ప్రిన్సిపల్స్ అండ్ అలాగే బెస్ట్ ప్రాక్టీసెస్కి సంబంధించి. ఎక్సలెంట్ రిటర్న్ అండ్ అలాగే వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి ఇంగ్లీష్లో. ఎనలిటికల్ స్కిల్స్ విత్ ది ఎబిలిటీ టు ఇంటరాక్ట్ డేటా అండ్ అలాగే డ్రా మీనింగ్ఫుల్ ఇన్సైట్స్. ప్రొఫిషియన్సీ ఇన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అండ్ అలాగే కంటెంట్ క్రియేషన్ అనమాట. సో సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి సంబంధించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది. కంటెంట్ క్రియేషన్ చేసే నాలెడ్జ్ కూడా ఉండాల్సి ఉంటుంది అన్నమాట. సాఫ్ట్ స్కిల్స్ వచ్చేసి హైలీ ఆర్గనైజ్డ్ అండ్ అలాగే డీటెయిల్ ఓరియంటెడ్గా ఉండాలి. ఎక్సలెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అలాగే క్రిటికల్ థింకింగ్ ఎబిలిటీస్ మీకు ఉండాల్సి ఉంటుంది. ఎబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్లీ అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఏ టీమ్ అనమాట. ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ అండ్ అలాగే ఎక్స్పెక్టేషన్స్ కనుక చూసుకుంటే ఎలిజిబిలిటీ ఓపెన్ టు ఫ్రెషర్స్ ఫ్రమ్ ఆల్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్స్ అనమాట. సో మీరు ఏ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చినా పర్లేదు, మీరు ఫ్రెషర్స్ అయినా పర్లేదు, మీరు హ్యాపీగా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీకు కంప్లీట్గా 2 మంత్స్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట ఈ యొక్క నోటిఫికేషన్కి. సో హ్యాపీగా మీరు అప్లై అయితే చేసుకోండి గైస్. ఇంటర్న్షిప్ లొకేషన్స్ వచ్చేసి పాన్ ఇండియా లొకేషన్స్ అనమాట. పాన్ ఇండియా లొకేషన్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే తీసుకుంటున్నారు. ఎక్స్పీరియన్స్ వచ్చేసి నో ప్రియర్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ అనమాట. ఫ్రెషర్స్ హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్న్షిప్ డ్యూరేషన్ వచ్చేసి 2 మంత్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట ఈ యొక్క ట్రైనింగ్ని. మీరు హ్యాపీగా ఇంటి నుండి మీరు ట్రైనింగ్ కూడా తీసుకోవచ్చు. ట్రైనింగ్ తీసుకుని మీకు ఫుల్ టైం జాబ్ కింద ఈ యొక్క జాబ్ని అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. మీ యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి మీకు ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో మినిమం స్టైఫండ్ వచ్చేసి 5,000 పర్ మంత్ ఉంటుంది. మ్యాక్సిమం స్టైఫండ్ వచ్చేసి 50,000 పర్ మంత్ అయితే ఉంటుందన్నమాట. మీ యొక్క వర్క్
పర్ఫార్మెన్స్ని బట్టి ఈ యొక్క స్టైఫండ్ అనేది వేరీ అవుతూ ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి 50,000 వరకు మీకు స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి వర్క్ డీటెయిల్స్ వచ్చేసి వీక్లో 5 డేస్ అయితే వర్క్ ఉంటుంది. 2 రొటేషనల్ వీక్ ఆఫ్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇంటర్న్షిప్ టైప్ వచ్చేసి హైబ్రిడ్ మోడల్లో ఉంటుందన్నమాట. ఇంటర్న్షిప్ టైమింగ్ వచ్చేసి ఫుల్ టైం అనమాట. ఫుల్ టైంలో మీరు చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హ్యాపీగా అప్లై అయితే చేసుకోండి. ప్రతి బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ ప్రొవైడ్ చేసేసారు. అండ్ అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించిన అప్లై లింక్ అంది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ఓపెన్ చేసిన వెంటనే మీకు రైట్ సైడ్లో క్విక్ అప్లై అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో చూడొచ్చు, ఇప్పుడు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో మీకు ఇంతకు ముందే కనుక అన్స్టాప్లో అకౌంట్ ఉన్నట్టయితే కనుక సో ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వచ్చు. లేదు మాకు అకౌంట్ లేదనుకున్న వాళ్ళు ఇక్కడ సైన్అప్ మీద క్లిక్ చేసి అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చూడొచ్చు, ఆల్రెడీ హ్యావ్ ఎన్ అకౌంట్ లాగిన్, లేకపోతే నెక్స్ట్ మీద క్లిక్ చేసి మీరు ఆ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇలా ఫస్ట్ నేము, మీ యొక్క లాస్ట్ నేము, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ అన్నీ కూడా మెన్షన్ చేసేసి మీరు ఖచ్చితంగా ఈమెయిల్ అడ్రస్ మీరు యూస్ చేసేదే ఇవ్వండి. ఫోన్ నెంబర్ కూడా రన్నింగ్లో ఉన్న ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఎందుకంటే ఫర్దర్ డీటెయిల్స్ కోసం వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారనమాట. అండ్ అలాగే మీరు ఇక్కడ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది, స్ట్రాంగ్ పాస్వర్డ్. అండ్ అలాగే ఇక్కడ సేమ్ పాస్వర్డ్ని ఇక్కడ కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అలా చేసేసి మీరు ఇక్కడ ఆల్ ఇన్ఫర్మేషన్, సో ఇక్కడ టిక్ మార్క్ మీద క్లిక్ చేసేసి సో ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ వస్తుందన్నమాట. ఈ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు నెక్స్ట్ ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. తర్వాత మీకు రెజ్యూమ్ని అప్డేట్ చేయమని అడుగుతుందన్నమాట. మీ యొక్క రెజ్యూమ్ని స్కిల్స్ అన్నీ కూడా అప్డేట్ చేసుకుని మీ యొక్క రెజ్యూమ్ని అప్లోడ్ అయితే చేయండి. ఇక్కడ మీ యొక్క రెజ్యూమ్ అప్లై చేసుకున్న తర్వాత మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయితే కనుక మిమ్మల్ని ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారనమాట. సో మీ యొక్క రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వకపోతే ఇంటర్వ్యూకి అయితే పిలవరు. సో గుర్తుపెట్టుకోండి, మీ రెజ్యూమే మస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అన్ని స్కిల్స్ అన్నీ కూడా అప్డేట్ చేసుకుని అప్లోడ్ అయితే చేయండి రెజ్యూమ్ని. సో ఇలా అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఉంటుంది చూడండి, దాని మీద క్లిక్ చేసి ఫర్దర్ మీరు అప్లై అయితే చేసుకోండి. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ అండ్ అలాగే అప్లై ప్రాసెస్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.